జై శ్రీరామ్ మిత్రులారా, మీరు పేపర్ చదివేవారైనా లేకపోతే టీవీలో చూస్తున్నా లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా మనకు తాగునీటి కోసము కొన్ని ప్రాంతాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఒక బిందె నీటి కోసం చాలా అవస్థ పడుతున్నారు. మీరు ఇది గమనించారా? ఢిల్లీలో, తర్వాత బెంగళూరులో, తర్వాత చెన్నైలో తాగునీటి కోసం చాలా అవస్థ పడుతున్నారు ప్రజలు. ఎట్లా అంటే ఒక ట్యాంకర్ వచ్చిందంటే పోలీసుల రక్షణతో అక్కడికి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ప్రజలకంతా కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. అది 2 రోజులకు ఒకసారి కావచ్చు, 3 రోజులకు ఒకసారి కావచ్చు. దీనికంతా కారణం ఏంటంటే ఇదే చెప్పాను కదా ఇంతకుముందు, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. అసలు భూమిలో ఏంటంటే 1000 అడుగుల లోతులో ఉన్న నీళ్లు ఎందుకు పనికిరావు, అవి తాగనికి. కానీ చెరువులో ఉన్న నీళ్లే మనకు పనికి వస్తాయి. చెరువులన్నిటిని కూడా ఏం చేశారు, మురికి గుంటలుగా మార్చేశారు. ఈ ప్లాస్టిక్లో సంచులలో చెత్త నింపి ఇట్లా వేయడము, వాళ్ళు తీసుకుపోయి చెరువులో వేయడము. ఇట్లా బెలండూరు చెరువు బెంగళూరులో కానీ ఇంకా రకరకాలుగా కూడా. ఇప్పుడు మనం విజయవాడలో చూసాము, అదొకటి ఏలూరు కాల్వ, తర్వాత ఇంకొకటి నెల్లూరులో ఒకటి, ఇంకా తర్వాత కేసీ కెనాల్, ఇవన్నీ కూడా చెత్తతో నిండిపోయినాయి. ఇవి ఎందుకు ఇట్లా జరుగుతున్నాయంటే కన్నా ప్రజల నిర్లక్ష్యం అన్నమాట. ఇప్పుడు ఉండే తాగునీటి సమస్య చాలా దుర్భరంగా ఉంది. మనమేమో ఇక్కడ వర్షం వచ్చింది కదా అని అనుకుంటున్నాము, కానీ అక్కడ బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రజలు ఒక బిందెడు నీళ్ల కోసం చాలా పోట్లాడుతున్నారు. మీరు వీడియో చూశారంటే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇంత పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా? మనమేమో రకరకాల పన్నులు కట్టాము, పన్నులు కడుతూనే ఉన్నాము, ఇంకా మన డబ్బులన్నీ ఎటుపోయినాయి. మరి వీళ్ళు చెరువులు శుద్ధి చేయడం కానీ, నదులను శుద్ధి చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఈ పరిస్థితి వచ్చిందా? ఈ తాగునీటి సమస్యకు నేను ఈరోజు రాజకీయంగా ఏ విధంగా కారణము, రాజకీయ నాయకులు ఏ విధంగా రాష్ట్రాలను నాశనం చేస్తున్నారు అనేది చెప్పదలుచుకున్నాను. మన దేశంలో కుటుంబ పార్టీలను ప్రజలు గెలిపించారు. ఎందుకంటే చాలా వరకు ఉచిత పథకాలు వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇస్తారు. మనకు పైన వర్షం అనేది డబ్బులన్నీ వెదజల్లుతారు. మనం ఏమి కష్టపడాల్సిన పని లేదు. చాలా ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళే భరిస్తారు అని. కానీ అదంతా ఎవరు భరిస్తున్నారు? ట్యాక్సులు కట్టేవాళ్ళు భరించాలి మళ్ళీ, లేకుంటే కన్నా వేరే ఛార్జీలను ఎక్కువ రూపంలో మనం పేమెంట్ చేయాల్సి, అంటే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఢిల్లీ గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఢిల్లీలో ఏంటి, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నారు. అదే కొద్ది కండిషన్స్ ఏదో పెట్టింటారు, కానీ చాలా మందికి 200 యూనిట్లు కరెంటు ఉచితం. ఉచితం అంటే ఎంత డబ్బు వృధా అవుతుంది? మీరు ఆలోచన చేశారా ఎప్పుడన్నా? లేదు. తర్వాత మొహల్లా క్లినిక్ అని ఉచితంగా క్లినిక్ అని పెట్టారు. అవి ఎంతమందికి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఏమో, కానీ బిల్లులు మాత్రం కోట్లు దోచేస్తున్నారు. తర్వాత బస్సు మెట్రో ఫ్రీ అన్నారు ఆడవారికి. అంటే బస్సులో ఫ్రీగా పోవాలంటే మెట్రో బస్సులలో ఇంకా ఎంత కోటీశ్వరాలైనా సరే టికెట్ తీసుకోవాల్సిన పని లేదట. అదే రిక్షా వాడైనా సరే ఆయన మళ్ళీ డబ్బులు కట్టి డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలి. అదే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎంత అన్యాయం అవుతుందండి. అంటే వాళ్ళ డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులు కాబట్టి ఎన్నైనా సరే మనం ఉచితంగా ఇవ్వచ్చు అనుకున్నారు. తర్వాత నీళ్లు కూడా అదే, నీళ్లు బిల్లులు కట్టాల్సిన పని లేదు అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో జల నిగం అంటే ఇదే నీళ్ల బోర్డుకు దాని ఖర్చును చూపెట్టడం లేదు. ఎన్ని అప్పులు అంటే వేల కోట్ల రూపాయల అప్పులన్నీ జల నిగంకు, అదే నీటి బోర్డుకు బకాయిలు అయిపోయినాయి. వాళ్ళు ఏంటంటే ఎన్ని అప్పులన్నీ తీసుకొస్తారు, ఎక్కడి నుంచి అన్ని తీసుకొస్తారు. తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఢిల్లీలో నీళ్లు వాళ్ళు సప్లై చేయాలంటే చాలా కష్టం అయిపోయింది. నీళ్లు కొందామన్నా కూడా వాళ్ళు ఎవరైనా కొనాల్సిందే. నీటి బోర్డు వాళ్ళు కూడా ఖర్చు అవుతుంది. వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి, హర్యానా నుంచి కానీ, ఇటు ఉత్తరప్రదేశ్ నుంచి కానీ ఏ రాష్ట్రం నుంచి కొందామంటే డబ్బులు లేవు. మొత్తం అన్ని కూడా వృధా చేసేసి ఇప్పుడు చాలా మంది జైల్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధం లేని విషయం ఏంటంటే ఆ నీళ్ల మంత్రి ఢిల్లీలో ఏదో సర్టిఫికేట్, అంటే ప్రధానమంత్రి మోడీ గారు చదువుకోలేదు, మేము సర్టిఫికేట్ చూపిస్తాము, ఆయన కూడా సర్టిఫికేట్ చూపించమని ఇట్లా 2-3 సంవత్సరాలు కాలం వెల్లబు చేశారు, ఏం పని చేయకుండా. తర్వాత మనం ఏమనుకున్నాం, వీళ్ళంతా నిజాయితీగా ఉన్నారనుకుంటే తర్వాత ఇది తెలిసింది ఏంది, సారా కుంభకోణం. సారా కుంభకోణంలో వాళ్ళ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, తర్వాత ఎంపీ ఒకడు సింగ్ అని ఉన్నాడు కదా, వాడు బయటకు వచ్చాడు. ఇట్లా చాలా మంది అన్నమాట ఈ కుంభకోణంలో నుంచి ఇంకా తప్పించుకోలేరు, జైలుకి వెళ్లాల్సిందే వీళ్ళు. అది తెలియకుండా మనం ఏమనుకున్నాం, వీళ్ళేదో నిజాయితీగా అందరికీ ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు, ఉచితంగా అది ఇస్తున్నారు, ఉచితంగా ఇది ఇస్తున్నారు స్కీమ్లని అనుకున్నాం. ఇప్పుడు నీటి సమస్య వల్ల ఏమవుతుందంటే అంతకుముందు వచ్చిన 1000 రూపాయలు పోగా
లక్షల్లో ప్రజలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, తమిళనాడు ముఖ్యమంత్రి అంటే పాత ముఖ్యమంత్రి జయలలిత రకరకాల కుంభకోణాలు చేశారు. అంటే దాంట్లో డబ్బులు సంపాదించుకొని కుంభకోణాలు చేసి ప్రజలకు ఉచితంగా ఏదో పథకాలు ఇస్తున్నట్టు అనమాట. ఉచిత భోజనం పథకము, ఉచితం పిల్లలకు దుస్తులు, తర్వాత పాఠ్య పుస్తకాలు, తర్వాత సంచులు, ఏంది రకరకాల టీవీలు, పెద్దవాళ్ళకైతే మిక్సీలు, ఐరన్ బాక్సులు, ఏంటంటే ఇట్లా చాలా చాలా వస్తువులన్నీ ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు. అవన్నీ డూప్లికేట్ అనమాట. టీవీ 5,000 ఖరీదు అనుకోండి, వీళ్ళు టెండర్లో ఏంది 10,000 రూపాయలతో వాళ్ళు కొన్నట్టు చూపిస్తారు. అలాగే 1,00,000 మందికి టీవీలు ఇచ్చారనుకోండి, 10 లక్షల మందికి టీవీ ఇచ్చేసినామని చెప్పేస్తారు అనమాట. ఇట్లా ఆ డబ్బులన్నీ కూడా ఈ రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతాయి. వాళ్ళు మళ్ళీ ఎన్నికల ఖర్చు కోసం ఈ డబ్బులన్నీ వాడతారు. ఇట్లనే చేస్తుంటే ఇదంతా కూడా వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరిగినాయి కదా, జీతం కన్నా నీకు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పమంటే చెప్పలేకపోయింది. ఆమెకు 100 కోట్ల రూపాయల జుర్మానా వేశారు, జైలు శిక్ష కూడా వేశారు. తర్వాత ఆ బాధతో ఆమె చనిపోయింది. తర్వాత లల్లూ ప్రసాద్ యాదవ్ తెలుసు కదా, ఈ గడ్డి కుంభకోణం, ఆయన కూడా అంతే చేస్తే ఆయన రాజీనామా చేసి వాళ్ళ భార్యను పైకి ఎక్కించారు. ప్రజలకు కూడా చాలా మందికి బుద్ధి లేదన్నమాట. ఎన్ని కుంభకోణాలు చేసినా వాళ్ళనే ఎన్నుకుంటారు. వీళ్ళంతా కూడా అప్పులు చేసి ఉచిత పథకాలు ఏదో ఇస్తున్నట్టు ప్రజలకు చెప్తారు, కానీ వాళ్ళు సంపాదించేది మాత్రం 1,000 కోట్లే. ఇక్కడ ప్రజలకు ఇచ్చేది కొద్దిగా మాత్రమే. వీళ్ళకి 1,000 వస్తే వాళ్ళకి 1,000 కోట్ల ఆస్తులు పెరిగిపోతున్నాయి. మరి అది గమనించకుండా ప్రజలు మరి వాళ్ళకే మళ్ళీ పదవి కట్టబెడతారు. ఇప్పుడు ఏం చేస్తారు, చెన్నైలో విపరీతమైన నీటి ఎద్దడి, అంటే తాగునీటికి కరువు ఉంది. అక్కడ ఎప్పుడు వర్షాకాలంలో వరదలు వస్తాయి, మళ్ళీ ఎండలకాలం ఏమో నీళ్ల కోసం పొట్లాట. తర్వాత బెంగళూరు నగరం చూశారు కదా మీరు. బెంగళూరు నగరంలో ఏంటి, అక్కడ చెరువులను శుద్ధి చేయడం కానీ, తర్వాత రీఛార్జ్ చేయడం బోర్వెల్స్ నందు, అంటే ఇంకుడు గుంతలు తవ్వడం కానీ, వర్షపు నీటిని దాచుకోవడం కానీ, ఇవన్నీ ఏం చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయి, లేవు. అన్నీ ఇది ఉచిత బస్సు పథకము, లేకుంటే గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు, ఇంకా రకరకాలుగా ఉచిత పథకాలు పెట్టారు కదా. 5 గ్యారంటీస్ మేము అధికారంలోకి వస్తే అని, ఏదో 1-2 వాళ్ళకి సాధ్యమవుతుంది, మిగతా అన్ని సాధ్యం కాక చేతులు ఎత్తేసినారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా నీళ్లు సప్లై చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తే చాలా కష్టకాలం ఉంది అనమాట. అది 3 నెలల నుంచి జరుగుతుంది, ఇంకా 3 నెలలు జరగచ్చు. అదే నేను అనుకోవడం జూలై ఆగస్టు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. అక్కడ బెంగళూరులో చాలా అవస్థ పడతారు వాళ్ళు. బోర్లలో నీళ్లు ఉండవు, డబ్బులు ఉండవు ఏదైనా చేయనికి. ఈ ట్యాంకర్లు మంచినీళ్ళు తీసుకొచ్చే ట్యాంకర్లు దూరం నుంచి తీసుకురావాల్సి వస్తుంది. వాళ్ళు 1000 ఛార్జ్ చేయొచ్చు, ఒక్కొక్క ట్యాంకర్కు 2,000 కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇట్లా లక్షలు కూడా ఆ బెంగళూరు నగరం వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉచితంగా అన్ని తీసుకున్నారు కదా, ఉచిత బస్సు, లేకుంటే గ్యాస్ సిలిండరు తక్కువ ధరకు, లేకుంటే కరెంటు తక్కువ ధరకు, ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం సిద్ధరామయ్య ఏం చేశాడు, ఈ లోటు బడ్జెట్ కష్టమైంది, నేను జీతాలు కూడా పేమెంట్ చేయలేదని పెట్రోల్ ధరలు పెంచేశారు. మీరు కావాలంటే చూడండి, మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే కర్ణాటకలో పెట్రోల్ చాలా ఎక్కువ ధర ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు, ఎక్కడో పంజాబ్ లేకుంటే అస్సాంలోనో పెట్రోల్ ధర ఎక్కువ ఉంది, దానికన్నా నాది ₹1, ₹1.5 తక్కువే ఉంది మా రాష్ట్రంలో అంటాడు. కానీ ఈ మధ్య నువ్వు పెంచినది ఎందుకు, ఉచిత పథకాల కోసం. ఉచిత పథకాల వలన ఏమైనా జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇంకా మంచినీళ్ళకి ఏం ఖర్చు పెడతారు. ఢిల్లీలో కానీ ఇక్కడ కర్ణాటకలో కానీ రకరకాల ఉచిత పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు లేక నీటి సంక్షోభము సృష్టించినారని మనకు తెలుసు. కానీ వాళ్ళు మాత్రం సిగ్గుపడడం లేదు. ఆ విధవలు ఎందుకు సిగ్గుపడతారు, వాళ్ళకేమి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ కుంభకోణాలు వాళ్ళు చేసుకుని చాలా సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలుసు మొహల్లా క్లినిక్ అనేది ఎంత ఘోరంగా ఉంటాయంటే పశువులు కూడా పోనీకి అక్కడ భయపడతాయి. అటువంటి చోట వీళ్ళు మొహల్లా క్లినిక్ అని పెట్టి నెల కోట్ల రూపాయలు డబ్బులు ఛార్జ్ చేస్తుంటారు అనమాట. అందరు ప్రజలకేమో ఉచితం, కానీ ప్రభుత్వం నుంచి పన్నులు ఇట్లా వృధాగా పోతుంటాయి. తర్వాత ఇమాంలకు వాళ్ళ అసిస్టెంట్లకు 18,000, 16,000 ఇట్లా జీతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే పెట్టారండి, ఇమాంలకు జీతము, పాస్టర్లకు జీతము ఇట్లా పెట్టారు. తర్వాత ఇప్పుడు కర్ణాటకలో ఇంకా రకరకాల ఉచిత పథకాలని చెప్పాను కదా, గ్యాస్ సిలిండర్ తక్కువ ధర, లేకపోతే కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ అని. తర్వాత తెలంగాణలో కూడా అంతే, కాంగ్రెస్ వాళ్ళు ఈ కుటుంబ పార్టీలన్నీ ఏంటి, ఎలాగైనా గెలవాలి, ప్రజలను మభ్యపెట్టి నెక్స్ట్ టైం ఒకసారి గెలిచాము లేకపోతే ఒకసారి గెలవడానికి కూడా ఇట్లా చేయాలి. తర్వాత రుణమాఫీలో వీళ్ళకు చేతిలో ఉంది కదా, రుణమాఫీ చేస్తాం వ్యవసాయ రుణాలకు అంటే వాళ్ళంతా కూడా లక్షల రూపాయలు వస్తాయని వాళ్ళకు ఓటేసేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఈయన చంద్రశేఖరరావు రకరకాలుగా ఉచిత పథకాలు పెట్టాలి. గొర్రెల స్కీము, చేపల స్కీము, తర్వాత విదేశీ విద్యకు, ఇంకా బీసీ బంధు అంటే ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలని, తర్వాత ఎస్సీ అంటే దళిత బంధు,
తర్వాత ఎలాగూ ఇంకా రైతు బంధు ఎలాగూ ఉంది, తర్వాత రైతు రుణమాఫీ చేయలేకపోయినాడు, చేతులు ఎత్తేసాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, తల్లి ఒడి, అమ్మ ఒడి, తర్వాత అది ఇది అని చాలా పథకాలు అనమాట, విపరీతమైన పథకాలు, నవరత్నాలని ఇంకా అని ఇట్లా చేస్తే ఏమవుతుంది, డబ్బులన్నీ కూడా ఉచితంగా ఇస్తే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అప్పు చేయడానికి కూడా గతి లేదనమాట వీళ్ళ దగ్గర. ఎవడు అప్పిస్తాడు, ఎవడో ఇచ్చేవానికైనా బుద్ధి ఉండాలి కదా, ఎక్కడి నుంచి వసూలు చేస్తాడు, ఎవడైనా అప్పు ఇచ్చినా అంటే వసూలు చేయాల్సిందే. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ప్రతిరోజు కూడా 200 కోట్ల రూపాయల వడ్డీ కట్టాలి. ఇంకా మీరు ఆలోచన చేయండి, అంటే 75,000 కోట్ల రూపాయల పైన వడ్డీనే అవుతుంది సంవత్సరానికి. అంటే పాత అప్పులది పాపం అన్నమాట, ఈ వడ్డీ అంతా విపరీతంగా కట్టుతూ పోవాల్సిందే. మరి అది తెలియకుండా ఆయనేమో చంద్రశేఖరరావు విపరీతంగా అప్పులు చేశాడు, విపరీతంగా ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు దళిత బంధు 10 లక్షలు, దానికి ఏమీ అదుపు లేదనమాట. ఈ స్కీములన్నీ కూడా ఏమైనా ఆఖరుకు ఉచితంగా తీసుకున్న ప్రజలంతా హాయిగా ఉన్నారు, ఆయనకు ఓటేస్తారు, మిగతా వాళ్ళంతా కూడా చాలా కోపంగా ఉంటారు. మనం కట్టిన పనులన్నీ ఎటపోయా, ఏదైనా బ్రిడ్జి కానీ, ఇంకా స్కూలు బిల్డింగ్లు కానీ, ఏదైనా కొత్త కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ కట్టడానికి ఎక్కడున్నాయి, హాస్పిటల్లో మందులు కూరనికి కానీ ఇవన్నిటికి ఉండవు. ఇప్పుడు జల సమస్య అంటే నీటి సమస్య ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ తెలంగాణ 2 చోట్ల కూడా రావచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, డబ్బులన్నీ కూడా మన కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు ఇక్కడంతా వృధా చేసినట్టే ఇక్కడ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వృధా అయిపోయినాయి డబ్బులన్నీ కూడా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మళ్ళీ ఆయన 6 పథకాలు పెట్టాడు అనమాట. ఇప్పుడు మహిళలకు ఊరికి ఖాళీ కూర్చున్న 2,500, పెన్షన్ ఏమో 3,000 ఉండేది 4,000, తర్వాత నిరుద్యోగ భృతి, ఇట్లా రైతులకు ఇంత ఎకరాకు ఇంత కాదు, ఆయన రైతుకు మొత్తానికని చెప్పాడు అనమాట, సంవత్సరానికి ఇంతని. ఎవరికైనా సరే అన్ని ఉచితంగా ఇట్లా ఇస్తానండి. ఎక్కడి నుంచి వస్తాయి పన్నులుగా పెంచకపోతే? అది ఆలోచన చేయలేదు అనమాట. గ్యాస్ సిలిండర్ది నేను ఫ్రీగా ఇస్తాను, గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి ఫ్రీగా ఎవరైనా ఇవ్వగలరా? అది ఆలోచన చేశారా? మళ్ళీ మనం కూడా నీటి సమస్యను ఎదుర్కోనికి సిద్ధంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఈ అమ్ముడు పోయిన వేశ్యపుత్రుల మీడియా ఉంది కదా, వీళ్ళు ఎవ్వరు కూడా ఈ విషయం చెప్పలేదు. ఉచిత పథకాల వల్ల మనకు కష్టాలు వస్తాయని ఎవడన్నా చెప్పినాడా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు ముట్టాల్సింది వాళ్ళకు ముడుతుంటుంది, వాళ్ళకి ప్రకటనలు వస్తాయి. ప్రతి ఛానల్కు, ప్రతి పేపర్కు కూడా ప్రకటనలు ఇస్తారు కదా. ఇది ఫుల్ పేజీ ప్రకటనలు. ఇప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు అదే పనిగా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే 1,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు అంతా కూడా ఇట్లా. ఈయన కూడా అంతే, ఆమ్ ఆద్మీ పార్టీలో వాడు కేజ్రీవాల్ కూడా అట్లే చేశాడు. విపరీతమైన ప్రకటనలు అన్నమాట. ప్రకటనలకే చాలా ఖర్చు పెట్టేశారు. ఇచ్చింది ఏమో ప్రజలకు కొద్ది, కానీ ప్రకటనలకే 1,000 కోట్ల రూపాయలు. మీరు కావాలంటే గూగుల్లో వెతికి కనుక్కోండి. ప్రకటనలకు చంద్రశేఖరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళు. అది వాళ్ళ నైజం అన్నమాట. తర్వాత ప్రజలు ఏ విధంగా పోయినా కూడా వాళ్ళకి సంబంధం లేదు. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 24 గంటల ఉచిత విద్యుత్ వల్ల బోర్లు వేసి వాళ్ళు లోపల నుంచి, అంటే భూమి లోపల నుంచి విపరీతంగా నీళ్లను బయటికి పంపించేస్తారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అన్నమాట. ఉచిత కరెంటు వాళ్ళకేముంది, ఆన్ చేసి కళ్ళు మూసుకొని పడుకుంటారు. ఎట్లన్నా పోని నీళ్లు వాళ్ళ పొలం నిండిన తర్వాత కాలువలోకి పోని, నదిలోకి పోని, సముద్రంలోకి పోని, బయటికి వెళ్ళిపోని. అందుకని ఏం చేస్తారు, ఒక లిమిట్ అనేది ఉండాలి. అందరికీ ఉచితం అంటే ఎట్లా, అది ఆలోచన చేయలేదు. ఏదో ఉచితంగా ఇస్తున్నాం, మా అబ్బని సొమ్ము కాదు, మీ అబ్బని సొమ్ము కాదు, ప్రజలందరి మీద పడుతుంది. ఇప్పుడేమో అందరూ 1,000 రూపాయలు ఉచితంగా వస్తున్నాయని తీసుకుంటున్నారు కదా. తర్వాత చెప్పాను కదా, మీరు నీళ్ళకు కానీ, కరెంటుకు కానీ, ఇంకా రకరకాల సౌకర్యాలకు కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఎందుకున్నాయంటే అదే డబ్బులు లేవు. మరి మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పాను కదా తెలంగాణ రాష్ట్రానికి. విద్యుత్ బోర్డుకు 80,000 కోట్లు, ఇట్లా ఇవన్నీ కూడా కట్టవలసి వస్తే ప్రజల దగ్గర ఇంకా డబ్బులు ఏముండవు. అందరం మనము కడితే కానీ ప్రభుత్వానికి డబ్బులు రావు. ప్రభుత్వం వచ్చిన డబ్బులన్నీ కూడా వడ్డీకి ఇస్తుకే సరిపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కదా, దానికే చాలా వరకు డబ్బులు ఖర్చు అయిపోతాయి. కానీ ఈ చెంచాగాళ్ళు మాత్రము ఆయనను మాత్రం చంద్రశేఖరరావుకు సపోర్ట్ ఇస్తారు, లేకుంటే రేవంత్ రెడ్డికి కూడా సపోర్ట్ ఇస్తారు. మనమంతా అధ్వానంగా అయిపోతాము. ఇక్కడ శ్రీలంక కానీ, తర్వాత బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, గ్రీసు దేశం కానీ, లేకపోతే వెనిజులా కానీ, లేకపోతే మెక్సికో కానీ, ఇటువంటి దేశాలన్నీ కూడా దివాలా ఎత్తాయి కదా. జింబాబ్వే కానీ, ఇవన్నీ దివాలా ఎత్తినప్పుడు మనకు మేల్కోవాలి. మన దగ్గర డబ్బులు ఉండాలి చేతిలో, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. దేనికైనా ఖర్చు పెట్టింది కదా. నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయలేను,
మీరు చూసుకోండి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అదే చెప్తుండే, మీరు పోరాడాలి, అవినీతి పైన మీరే పోరాడాలి. ఏందది అర్థం లేకుండా అంతగా మరి ఆడు చదువుకున్నాడు కూడా, ప్రభుత్వం ఉంది నేను మీకు అండగా ఉంటుంది అని చెప్పినాడా? ఎవరేం చెప్పరు. మీరు చూసుకోండి. మేమేమో హాయిగా కుంభకోణాలు చేస్తూ ఉంటాం. బొగ్గు కుంభకోణం, ఆయిల్ కుంభకోణం, తర్వాత వేరే కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఇదే అని చెప్తారు వాళ్ళు. మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కుంభకోణాలు. ఈ కుంభకోణం అనేది ఇది విద్యుత్ కొనుగోలు కుంభకోణం కానీ, గొర్రెల కొనుగోలు కుంభకోణం కానీ, ఇంకా ఏమేమో ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రజల మీద పడాల్సిందే. వాళ్ళేమో ఆస్తులన్నీ కూడబెట్టుకుంటారు. ఇప్పుడు తెలుసు కదా, అద్దె ఇంట్లో ఉన్న కవిత కూడా బంజారా హిల్స్ లో 3 అంతస్తుల మేడ పెద్ద పెద్ద భవనానికి ఎందుకు మారిపోయిందంటే ఇదే అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే. వాళ్ళేమో బాగా హాయిగా ఉంటారు, మనమే కష్టపడాలి. మరి రాబోయే రోజుల్లో కానీ రాబోయే సంవత్సరాల్లో కానీ నీటి సమస్య ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ అమ్ముడుపోయిన వేశ్యపుత్రుల మీడియా మాత్రం ఈ విషయం చెప్పదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు ముట్టుతుంది. ఉచిత పథకాల వల్ల ప్రజలు అవస్థ పడతారని ఎవరు ఈ వేశ్య మీడియా చెప్పదు.